Daily. Taste the Daily. ఐబొమ్మ రవి కస్టడీపై రివిజన్ పిటిషన్ వేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. 3 కేసుల్లో 3 రోజులు పోలీస్ కస్టడీకి ఇచ్చిన సమయం సరిపోదని రివిజన్ పిటిషన్లో పేర్కొన్నారు పోలీసులు. రవిపై ఉన్న 4 కేసుల్లో 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరారు పోలీసులు. కుబేరా, కిష్కిందపురి, తండేల్ హిట్ మూవీలపై పైరసీపై విచారణ చేయాల్సి ఉందని తెలిపారు పోలీసులు. ఐబొమ్మ రవి కస్టడీపై రివిజన్ పిటిషన్ వేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. 3 కేసుల్లో 3 రోజులు పోలీస్ కస్టడీకి ఇచ్చిన సమయం సరిపోదని రివిజన్ పిటిషన్లో పేర్కొన్నారు పోలీసులు. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఐబొమ్మ రవి పోలీస్ కస్టడీలోనే ఉన్నారు. 2 సార్లు కస్టడీ ముగిసిన తర్వాత 3వసారి ఈ సిసిఎస్ లో నమోదైనటువంటి ఒక కేసు కాకుండా మరో 3 కేసుల్లో అతని విచారణ చేపట్టాలి. ఒక్కొక్క కేసు పైన 7 రోజుల పాటు మొత్తం 1 నెల రోజులు మాకు కస్టడీలోకి కావాలంటూ కూడా పోలీసులు మొదట పిటిషన్ వేసినప్పుడు కోర్టు మాత్రం కేవలం 3 రోజులు మాత్రమే అనుమతి ఇవ్వడం జరిగింది. 3 రోజుల కస్టడీలో భాగంగా రవిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపడతా ఉన్నారు. దానికి తోడు ఈ రోజు రివిజన్ పిటిషన్ దాఖలు చేసి 3 కేసుల్లో 3 రోజులు పోలీస్ కస్టడీ సరిపోదు, దీనికి కొంత సమయం కావాలి, మొత్తం 4 కేసుల్లో 5 రోజులు కస్టడీ ఇవ్వాలంటూ కూడా ఈ 3 రోజుల పాటు మరో 5 రోజులు మొత్తం 8 రోజుల కస్టడీ కావాలంటూ కూడా కోర్టు దృష్టికి సైబర్ క్రైమ్ పోలీసులు తీసుకెళ్లడం జరిగింది. దాంట్లో కుబేరా, కిష్కిందాపురి, తండేల్ ఇలాంటి హిట్ సినిమాలు పైరసీపై విచారణ జరపాల్సి ఉంది. ఈ 3 రోజుల సమయంలో ఈ 4 కేసులకు సంబంధించినటువంటి వివరాలు సేకరించలేకపోతా ఉన్నాం కాబట్టి మరో 5 రోజులు అదనంగా రవి విషయంలో ఈ కస్టడీ అనుమతి ఇవ్వాలంటూ కూడా సిసిఎస్ పోలీసులు ఈ రివిజన్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. కాబట్టి రేపు కోర్టు విచారణకు వస్తే మాత్రం ఐబొమ్మ రవి 5 రోజుల కస్టడీ పైన పోలీసులు కోర్టు ఒక నిర్ణయం తీసుకొని పోలీసులకు ఆదేశించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే 3 రోజుల పాటు కస్టడీ ఇచ్చింది కాబట్టి దానికి తోడు మరో 5 రోజుల పాటు కస్టడీ కావాలంటూ పోలీసులు వేసినటువంటి పిటిషన్ పైన కోర్టు విచారణకు వచ్చినటువంటి సందర్భంగా కోర్టు ఒక నిర్ణయాన్ని వ్యక్తం చేసిన తర్వాత మరో 5 రోజుల పాటు రవిని విచారించేటువంటి అవకాశం ఉంది. స్పందన అంటే ఈ కేసులో ఇప్పటివరకు పోలీసులు సేకరించిన కీలక ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఎంతమందిని ఇప్పటివరకు విచారించారు? ఎవరినైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందా? కొన్నిసార్లు సహకరించడము, కొన్నిసార్లు సహకరించకపోవడము, నోరు మెదపడము, కొన్ని విషయాలు తెలియజేయడము. అతను కరేబియన్ దీవుల్లోనే ఈ సాఫ్ట్వేర్ ని పెట్టి అక్కడి కేంద్రంగా ఈ సినిమాలను అప్లోడ్ చేస్తా ఉన్నాడు. టెలిగ్రామ్ ద్వారా సినిమాలను కొనుగోలు చేస్తా ఉన్నాడని ఈ విషయాన్ని తనే స్వయంగా పోలీసు ఇన్వెస్టిగేషన్ లో ఒప్పుకున్నాడు. మొత్తం 30 కోట్ల వరకు ఈ దందా ద్వారా తను లాభ పొందాను. దాంట్లో 3 కోట్లు ఇప్పటికే పోలీసులు అకౌంట్స్ సీజ్ చేయడం జరిగింది. కాబట్టి దీని ప్రత్యక్షంగా పరోక్షంగా ఇంకెవరైనా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారా, ఎవరెవరు దీంట్లో పాత్ర పోషించారు, తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా ఇండస్ట్రీకి చెందినటువంటి వ్యక్తులు ఉన్నారా, ఈ సినిమా రిలీజ్ అయిన 24 గంటల్లోనే ఐబొమ్మ వెబ్సైట్ లో ఎలా అప్లోడ్ అవుతుంది, ఈ హిట్ సినిమాలు కుబేరా, కిష్కిందపురి, తండేల్ లాంటి సినిమాలని ఎలా పైరసీ చేస్తా ఉన్నాడు అనే దానిపై కూడా తమకు ఇంకో 5 రోజుల పాటు కస్టడీ పొడిగించి తనకు అందజేయాలి అనేది. అంటే కేసు విచారణ పూర్తయ్యే వరకు ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? ఇతను సుమారు 200కు పైగా సినిమాలు పైరసీ చేశాననేది పోలీసు ఇన్వెస్టిగేషన్ లో చెప్పాడు. కాబట్టి ఒక్కొక్క సినిమా సంబంధించినటువంటి వివరాలు పోలీసులు సేకరించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క సినిమా పైన కోట్లాది రూపాయలుగా బడ్జెట్ పెట్టి ఆ ప్రాజెక్ట్ నిర్మించి ఆ డబ్బులని ఎలాగైనా రికవరీ చేసేటువంటి ప్రయత్నం జరిపినప్పటికీ ఈ పైరసీ కారణంగా తమకు తీవ్రంగా నష్టం జరిగింది అనేదే ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు పోలీస్ కంప్లైంట్స్ ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు ఈ 4 కేసులకు సంబంధించి ఒక కేసులో మాత్రమే విచారణ జరిపాము. మరో 3 కేసుల్లో అతనిపై పెండింగ్ లో ఉన్నటువంటి వివరాలను కూడా సేకరించాల్సి ఉంటుంది. ఇచ్చిన 3 రోజులకు మించి ఇంకో 5 రోజుల పాటు కస్టడీకి ఇస్తే ఈ హిట్ సినిమా పైరసీకి సంబంధించి వివరాలను సేకరిస్తామనేదే కోర్టులో ఈ విషయాన్ని తెలియజేశారు. కాబట్టి కోర్టు ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతా ఉందనే దానిపై క్లారిటీ రావాలి. స్పందన. రైట్, థ్యాంక్ యూ రతీష్.